హాయ్ హలో అండి. మనం ఈ వీడియోలో జీవిత సత్యం గురించి చెప్పుకుంటున్నామండి. ఓ ముగ్గురు స్నేహితులు పర్యటన నిమిత్తం ఇతర దేశానికి వెళ్ళారు. అక్కడ ఒక పెద్ద హోటల్లో 75వ అంతస్తులో రూమ్ బుక్ చేసుకున్నారు. ఆ హోటల్ నిబంధనల ప్రకారం రాత్రి 11 గంటలకల్లా రూమ్కు చేరుకోవాలి. 11 దాటితే లిఫ్ట్ పనిచేయదు. ఈ విషయం తన కస్టమర్లకు ముందుగానే చెప్పారు. హోటల్ నిర్వాహకులు ఆలస్యంగా వచ్చిన వాళ్లపై అంతస్తులకు వెళ్ళాలంటే చుక్కలు చూడాల్సిందే. మొదటి రోజు ముగ్గురు స్నేహితులు సమయానికి చేరుకున్నారు. కానీ రెండవ రోజు కాస్తంత ఆలస్యమైంది. వచ్చేసరికి లిఫ్ట్ తాళం వేసి ఉంది. ఏం చేయాలో అర్థం కాలేదు. 75 అంతస్తులు అంటే మాటలా? అయినా చేసేదేమీ లేదు. గదికి వెళ్ళాలంటే కాళ్లకు బుద్ధి చెప్పాల్సిందే. అలసట తెలియకుండా ఉండడం కోసం ఒక స్నేహితుడు జోకులు చెప్పడం, సరదాగా ముచ్చట్లు కథలు చెప్పడం ప్రారంభించాడు. అలా సరదాగా ఆడుతూ పాడుతూ 25 అంతస్తులు సునాయాసంగా అధిగమించారు. తర్వాత రెండవ స్నేహితుడు బంధాలు బాధ్యతలకు సంబంధించిన వాస్తవ గాథలు వినిపిస్తుండగా మరో 25 అంతస్తులు అధిగమించారు. ఇక చివరి 25 అంతస్తులు మిగిలాయి. మూడవ స్నేహితుడు బాధలు కష్టాలు కడగండ్లకు సంబంధించిన కథలు జీవన సత్యాలను విడమరిచి చెబుతుంటే వాటిని జీర్ణించుకోవడానికి ప్రయత్నిస్తూ పడుతూ లేస్తూ అలసిపో ఆపసోపాలు పడుకుంటూ ఎలాగో తమ గది వరకు చేరుకున్నారు. తీరా పైకి వెళ్ళిన తర్వాత గది తాళాలు కింద వాహనంలోనే మరచి వచ్చామన్న సంగతి గుర్తొచ్చింది వారికి. ఖచ్చితంగా ఇలానే ఉంది ఈనాటి మన పరిస్థితి. మన జీవిత కాలంలోని మొదటి 20-25 సంవత్సరాలు బాల్యం, యవ్వనం, చదువు, ఆటపాటల్లోనే గడిచిపోతోంది. మిగతా 25 సంవత్సరాలు కుటుంబ, ఉద్యోగం, వ్యాపారం, బంధాలు, బాధ్యతలతో గడిచిపోతోంది. ఇక మిగిలిన 25 సంవత్సరాలు బాధలు, నొప్పులు, వృద్ధాప్యం, ఆరోగ్య సమస్యలతో జీవితం భారంగా గడుస్తోంది. చివరికి గమ్యానికి చేరుకునేసరికి ఏమీ మిగలడం లేదు. రిక్తహస్తాలతోనే సమాధికి చేరిపోతున్నాము. అప్పుడు కానీ అసలు విషయం గుర్తుకు రావడం లేదు. ప్రాపంచిక జీవన వ్యామోహంలో పడి సత్కర్మలు అనే తాళం చెవులు మరిచిపోయి వచ్చామని, అసలు వెంట తేవలసిన వాటినే తీసుకురాలేదని, మరలా వెళ్ళి తీసుకురావడానికి అవకాశమే ఉండదు. అయినప్పటికీ కొంతమంది అడుగుతారట, ప్రభు మాకు మరొక్కసారి అవకాశాన్ని ప్రసాదించు, మమ్మల్ని ఇహలోకానికి పంపు, మేము ఎలాంటి తలబిరుసుతనానికి పాల్పడకుండా నువ్వు చెప్పినట్లే నడుచుకుంటాము అని మొరపెట్టుకుంటారట. కానీ వారికి అలాంటి అవకాశమే ఇవ్వబడదు. అందుకని చావు పుట్టుకల మధ్య ఉన్నటువంటి ఈ జీవన వ్యవధిని సద్వినియోగం చేసుకుంటూ సత్కర్మలు ఆచరించడానికి ప్రయత్నించాలి. సమాధికి చేరడానికి ముందే తగిన ఏర్పాట్లు చేసుకోవాలి అని చెప్తున్నారండి. ఇది జీవిత సత్యం అనే టాపిక్ అండి. వీడియో నచ్చిందండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ని టచ్ చేయండి. ఓకే, అందరికీ ధన్యవాదములు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.